కాశీ వాస్తు ప్రేక్షకులకి నమస్కారం. నా పేరు శ్రీనివాస్ కాసిరెడ్డి. నేను ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేస్తున్నాను. దాంతోపాటు వాస్తుశాస్త్రంలో పరిశోధన చేస్తుంటాను. ప్రజలకి వాస్తుశాస్త్రంపై అవగాహన కలిగించడానికి ఈ యూట్యూబ్ ఛానల్ని స్థాపించడం జరిగింది. దానిలో భాగంగా ఇంతకుముందు చాలా వీడియోలు చేశాను. ఈరోజు చేయబోయే వీడియో పాత ఇంటికి అంటే కట్టిన ఇంటికి వాస్తు ఎలా చూడాలి, ఎలా సరిచేయాలన్నది ఈరోజు వీడియో. సో వీడియోలోకి వెళ్ళే ముందు అందరికి కూడా ఒక విన్నపం. సో ఈ వీడియోలన్నీ షేర్ చేయండి, లైక్ చేయండి, మీ అభిప్రాయాలన్నీ కామెంట్స్ రూపంలో తెలియజేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, గంట బటన్ నొక్కి నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి. ఇంకా టాపిక్లోకి వెళ్తే సో పాత ఇంటికి వాస్తు ఎలా చూడాలి. సో జనరల్గా ఏంటంటే రెండు రకాల రిక్వైర్మెంట్ ఉంటుంది వాస్తు మీద ఎవరికైనా. సో ఒకటి, మీరు కొత్త ఇల్లు కట్టాలనుకున్నప్పుడు మీకు వాస్తు సలహాలు అవసరం అవుతాయి. రెండు, మీరు ఆల్రెడీ కట్టారు, కొన్ని సమస్యలు వచ్చాయి లేదా కొన్ని మార్పులు ఏదైనా కారణం వల్ల చేయాలనుకున్నారు, అప్పుడు అప్పుడు కూడా వాస్తు సలహాలు అవసరం అవుతాయి. సో ఈ రెండో అవసరం కోసం అంటే పాత ఇంటికి వాస్తు సరిచేయాలంటే ఎలా చేయాలి అన్నది ఇప్పుడు చూద్దాం మనం. సో ముఖ్యంగా ఏంటంటే పాత ఇల్లు వాస్తనగానే సో ఏదో సమస్యలు ఉండి తీరుతాయి. సమస్యలు ఉంటేనే వాస్తు సలహా తీసుకోవడానికి నిర్ణయించుకుంటారు. ఓకే, సో అప్పుడు ఫస్ట్ ఏం చేస్తాం మనం అంటే ఫస్ట్ చూడాల్సిందే ఇంటికైనా ఫస్ట్ దిక్సాధన చేయాలి. సో దిక్సాధన చేసి ఆ స్థలం ఎన్ని డిగ్రీలు తిరిగిందన్నది చూస్తాం. చూశాక ఏం చేయాలి అంటే ఫస్ట్ సో జనరల్గా వెళ్ళగానే ఆ ఇంట్లో ఏ వాస్తు సలహాదారుడికైనా సో ప్రహరీ ఎలా ఉంది, ఖాళీ ప్రదేశాలు ఎలా ఉన్నాయి అన్న అది ఆటోమేటిక్గా ఆ దృష్టికి వెళ్తుంది. సో ఫస్ట్ ఏం చేస్తాం, ప్రహరీని చూస్తాం. ప్రహరీ అంత క్లియర్గా ఉందా లేదా, ప్రహరీ మీద ఇతరుల కట్టడాలు ఏమన్నా ఉన్నాయా లేదా, సో ప్రహరీ నైరుతి భాగం 90 degrees ఉందా లేదా, సో ఈశాన్యం ఎలా పెంచారు, గోడలన్నీ స్ట్రైట్గా ఉన్నాయా లేవా, ఇది చూస్తాం. వాటి ఎత్తుపల్లాలు కరెక్ట్గా ఉన్నాయా లేదా చూస్తాం. సో ప్రహరీ చూశాక తర్వాత మనకు కనిపించేది ఏంటంటే ఖాళీ ప్రదేశాలు. సో ఖాళీ ప్రదేశాలు ఏ వైపు ఎంత ఉంది. సో స్థలం తిరిగినప్పుడు కూడా మీరు గమనించాల్సింది ఏంటంటే చాలా చోట్ల ముఖ్యంగా ఇల్లంతా బాగానే ఉంది సార్, వాస్తు ప్రకారం కట్టాము కానీ ఏ నష్టాలు వస్తున్నాయి అంటారు. సో దాంట్లో ఏంటంటే ఖాళీ ప్రదేశాలకు సంబంధించిన లోపాలు ఉంటాయి. సో అయితే ఇప్పుడు నేను చెప్తున్నది ఏంటి, ఏ ప్రాతిపదికన దేన్ని స్టాండర్డ్గా తీసుకొని ఈ మార్పులు చేర్పులు చేయడం జరుగుతుందంటే సో రెండు గ్రంథాలు దానికి. ఒకటి ఇది, సో ఇది ఎవరంటే గౌరు తిరుపతి రెడ్డి గారు రాశారు, వాస్తుశాస్త్ర వాస్తవాలు అన్నది. తర్వాత ఇది నేను రాశాను. సో యాజ్ ఇట్ ఈజ్గా దీని ప్రకారమే చేయాలని ఏం లేదు, ఎందుకంటే దీంట్లో డిగ్రీల వాస్తు లేదు. సో స్థలం డిగ్రీలకు లేకుండా తిరిగి ఉన్నప్పుడు దాదాపు 80 to 90% ఈ పుస్తకం పనిచేస్తుంది, కొన్ని విషయాల్లో తప్ప. సో అందుకే సో నేను పరిశోధించి నా బుక్ రాయడం జరిగింది. సో కొన్ని ఖాళీ ప్రదేశాలకు సంబంధించిన అదనపు ఇన్ఫర్మేషన్, దాంతోపాటు స్థలం దిక్కుకు లేనప్పుడు ఎలా చేయాలి వాస్తు సవరణలు అన్నది కూడా ఇది చూస్తే మీకు అర్థమవుతుంది. సో ఇంకా అయితే ఏంటి, ఖాళీ ప్రదేశాలకు సంబంధించిన దోషాలు ఉంటాయి. సో నేను ఎక్కువ బాగా చెప్పేది ఏంటంటే ద్వారాలు కొంచెం తప్పైనా ఏమవ్వదు అంటే నష్టం తక్కువ ఉండొచ్చు. బట్ ఖాళీ ప్రదేశం తప్పు ఉంటే ఇంకా అందులో జీరో గ్రోత్ ఉంటుందన్నమాట. సో దాని తర్వాత మెట్లు. సో మెట్లు యాక్చువల్గా మెట్లు ఎక్కడ ఉండాలనే దానికంటే మెట్ల వల్ల ఖాళీ ప్రదేశానికి సంబంధించిన లోపాలు తలెత్తే అవకాశం ఉంది. ఎందుకంటే మెట్ల చుట్టూ ఎలివేషన్ తాలూకు గోడ కట్టినప్పుడు సో అక్కడ ఖాళీ ప్రదేశం తగ్గిపోతుంది. సో మీరు ఏ వైపు అయినా నైరుతిలో అయినా, ఆగ్నేయమైనా, వాయవ్యమైనా ఎక్కడ కట్టినా సరే, సో ఆ మెట్లను కూడా పరిశీలించినప్పుడు దానివల్ల ఖాళీ ప్రదేశాలు ఏమైనా లోపాలు తలెత్తినాయి అన్నది కూడా చూస్తాం. తర్వాత సెప్టిక్ ట్యాంకు, బాయ్. జనరల్గా బాయ్ అందరూ ఈశాన్యంలో పెడతారు. ఒక 5-10 డిగ్రీలు అటు ఇటు తిరిగినా అది ఏమవ్వదు, 20 degrees తిరిగినా తూర్పులో పడుతుంది లేదా ఉత్తరంలో పడుతుంది. కాబట్టి సో బాయ్ ఎక్కడ కూడా లోపం ఉండదు. సో ఎందుకంటే చాలా వరకు ఈరోజు అందరి బాయ్ అనగానే ఈశాన్యం ఉన్నది అందరికీ తెలిసిపోయింది. కాబట్టి అఫ్కోర్స్ పాత ప్రాచీన గ్రంథాల్లో ఉదాహరణకి విశ్వకర్మలో పడమరలో బాయ్ అని ఉన్నప్పటికీ కూడా సో అది ఇంకెవరు పెట్టట్లేదు, ఇప్పుడు పెట్టరు. సో ఏదైనప్పటికీ సో ఎవరు బావు ఇళ్ళకు సంబంధించిన బాయి, బోరు లేదా సంపుకు సంబంధించిన దోషం దాదాపు తలెత్తదు. సో కొంతమంది ఏంటంటే పూర్తి ఈశాన్యంలో పెట్టొద్దు అంటారు, లేదా గేట్లో లేదా ద్వారంలో పడొద్దు అంటారు.
సో అవి ఏంటంటే దాని వీలైనంత వరకు పడకుండా ఉండడం మంచిది. బట్ దానివల్ల ఏంటంటే పెద్ద నష్టం ఎలాంటి జరుగుతుందన్నది మనం స్పష్టంగా అయితే ఏం తెలియదు. ఎందుకని అంటే మీకు ఒకటి చెప్తాను, నేను ప్రతి వీడియోలో కూడా చెప్తాను. అంటే ఏంటంటే మీరు ఇల్లు ఇలా ఉందనుకోండి, సో వాస్తు దోషాలు ఎలా ఉంటాయి అంటే అదొక దిక్కుతో అనుసంధానం అయి ఉంటుంది, దిక్కుతో అసోసియేట్ అయి ఉంటుంది. అంటే ఏంటి, ఇది తూర్పు అనుకోండి, ఇది ఉత్తరం, ఇది పడమర, ఇది దక్షిణం, ఇది ఆగ్నేయం, ఈశాన్యం, వాయువ్యం, నైరుతి. అంటే ఆగ్నేయంలో జరిగే దోషాలన్నీ ఒకే రకమైన రిజల్ట్ వస్తాయి. వాయువ్యంలో జరిగే దోషాలు, కలిగే దోషాల వల్ల రిజల్ట్ ఒక రకంగా వస్తాయి. రకరకాల దోషాలు ఉండొచ్చు. ఉదాహరణకి వాయువ్య దోషం అంటే వాయువ్యంలో గొయ్యి సెప్టిక్ ట్యాంక్ ఉండొచ్చు, లేదా ఉత్తర వాయువ్య ద్వారం ఉండొచ్చు, వాయువ్యం మూత ఉండొచ్చు, వాయువ్యంలో గేట్ ఉండొచ్చు. ఇట్లా వాయువ్య దోషాలన్నీ ఒకే రకమైన ఫలితాన్ని ఇస్తాయి అన్నమాట. సో అట్లా చెప్పగలిగే స్థితిలో ఉన్నాం ఈరోజు మనం. ఓకే, సో ఇప్పుడు ఈ సెప్టిక్ ట్యాంకు ఇట్లాంటివి ఏంటి అంటే మనం స్థలం తిరిగి ఉన్నప్పుడు జనరల్గా అవి కూడా తూర్పు ఉత్తరాల్లో పెడతారు. కొంతమంది ప్రాచీన పండితులు వాయువ్యంలో కూడా పెట్టిస్తున్నారు, అలా పెట్టకూడదు. కానీ ఆధునిక వాస్తు సలహాదారులు కూడా తూర్పు అనుకొని పెడతారు. ఉదాహరణకి దీన్ని ఇక్కడ 2 భాగాలు వదిలి ఇక్కడ 2 భాగాలు, అంటే ఇక్కడ 2 భాగాలు వదిలి ఇక్కడ సెప్టిక్ ట్యాంక్ పెడతారు. అది వాస్తవానికి స్థలం దిక్కుకున్నప్పుడు ఆ సెప్టిక్ ట్యాంక్ కరెక్టే, అది 2 భాగాలు వదిలిపెట్టినప్పుడు. సో ఇక్కడ 2 లేదా 2.5 వదిలిపెట్టినప్పుడు, బట్ అది ఆగ్నేయ ప్రాచిలో ఉంది. అంటే ఇక్కడున్న తూర్పు ఇటు పోయినప్పుడు సో ఈ గొయ్యి ఆగ్నేయంలో పడే అవకాశం ఉంది. సో 20 డిగ్రీలు తిరిగినా అలాగే పెడతారు, 45 డిగ్రీలు తిరిగిందే అది ఇంకా దక్షిణంలో పడే అవకాశం ఉంది. సో అలాగే వాయువ్యం గొయ్యి కూడా, సో అది ఉత్తరంలో అనుకొని పెడితే స్థలం తిరిగినప్పుడు అది వాయువ్యం అయ్యే అవకాశం ఉంది. సో స్థలం తిరుగున్నప్పుడు అవి రాంగ్ ప్లేస్లో పడే అవకాశం ఉంది, సెప్టిక్ ట్యాంక్ లాంటివి. తర్వాత ద్వారాలు. సో ద్వారాలు ఏంటి అంటే ఇక్కడ కొంచెం భిన్నాభిప్రాయాలు ఉంది. ఏంటి అంటే కొంతమంది ఏమో దేవతా స్థానాలని, కొంతమంది ఉచ్చ నీచాలని చెప్పేసి ఉంది. ఆధునిక వాస్తుశాస్త్రం ప్రకారం ఉచ్చ నీచాలు అనుసరించి పెట్టుకోవచ్చు. అంటే ఆధునిక వాస్తుశాస్త్రం ప్రకారం మధ్య ద్వారాలు కూడా పెట్టుకోవచ్చు. బట్ మధ్య ద్వారాలు పెట్టుకోవడానికి కొన్ని నియమాలు ఉన్నాయి. ఆ నియమాలను అనుసరించి పెట్టుకోవాలి. సో అలా అనుసరించకుండా మధ్య ద్వారాలు పెట్టితో అవి దోషం అయిపోతుంది. ఓకే, సో ఆ ద్వారాల తర్వాత స్థలం తిరుగున్నప్పుడు ద్వారాలు తప్పు స్థానంలో పడే అవకాశం ఉంది. సపోజ్ ఇలా ఉందనుకోండి ఇల్లు, సో ఇది పడమర తూర్పు, ఇది పడమర, ఇది ఉత్తరం. సో ఇక్కడ ద్వారం పెడతారు. ఇక్కడ 2 గదులు ఉన్నప్పుడు ఆధునిక వాస్తు ప్రకారం చెప్తున్నాను నేను. ఇక్కడ ద్వారం పెడితే ఇదేమవుతుంది, మామూలుగా పశ్చిమ వాయువ్య ద్వారం ఇది మంచిదే. బట్ స్థలం ఆగ్నేయ ప్రాచిలో ఉందనుకోండి, అంటే ఇక్కడ ఉండాల్సిన తూర్పు కొంచెం ఇక్కడికి వస్తుంది, ఇక్కడ ఉండాల్సిన ఉత్తరం ఇక్కడికి వస్తుంది, ఇక్కడ ఉండాల్సిన ఉత్తర వాయువ్యం ఇక్కడికి వస్తుందన్నమాట. అప్పుడు అది ఏమవుతుంది, అది చూడడానికి పశ్చిమ వాయువ్య ద్వారంలాగా కనిపిస్తుంది. బట్ అది ఇచ్చే రిజల్టు ఉత్తర వాయువ్య ద్వారం అన్నమాట. ఉత్తర వాయువ్యం ద్వారం ఇచ్చే ఫలితం ఇస్తుంది. ఎందుకంటే సో స్థలం తిరగడం వల్ల ఆ ద్వారం ఉత్తర వాయువ్యంలో పడింది. అలాగే ఇక్కడ కూడా దక్షిణాగ్నేయం డోర్ కూడా అలాగే అవుతాయి. ఈశాన్య ప్రాచిలో ఉన్నప్పుడు మీరు దక్షిణాగ్నేయం అని కిచెన్కి దక్షిణంలో డోర్ పెడతారు, బట్ అది మీకు తూర్పు ఆగ్నేయం డోర్ అయ్యే అవకాశం ఉంది. సో జనరల్గా ఏంటంటే మన స్థలాల్లో ఎక్కువ శాతం స్థలాలు ఆగ్నేయ ప్రాచిలో ఉంటాయి. అంటే మన తూర్పు వైపు సెంటర్లో కాకుండా ఎడం వైపు ఉంటుంది. సూర్యుడు కూడా కొంచెం ఎడం వైపు వచ్చే ఇట్లాంటి స్థలాలు 90% స్థలాలు ఆగ్నేయ ప్రాచిలో ఉంటాయి. మరి అది ఎందుకన్నది మనకు తెలీదు. సో సరే, అది ఏదైనా సరే ఆగ్నేయ ప్రాచిలో ఉన్నా తప్పేం కాదు స్థలం. ఈశాన్య ప్రాచిలో ఉన్నా ఎన్ని డిగ్రీలు తిరిగినా మంచి స్థలం కట్టవచ్చు. సో అప్పుడు ఏంటి, ఈ ద్వారాలు తప్పులో పడే అవకాశం ఉంది. అలాగే గదుల ద్వారాలు కూడా, ప్రతి గది ద్వారాలు కూడా చూడాలి ఉచ్చ భాగంలో ఉందా లేదా. సో డిగ్రీల ప్రకారం కానీ స్థలం దిక్కుకున్నప్పుడు ఉచ్చ నీచాలు, దిక్కుకు లేనప్పుడు డిగ్రీల ప్రకారం అది నీచంలో ఉచ్చంలో ఉందా చూడాలి. తర్వాత గేట్లు అయినా సరే, ముఖద్వారం అయినా సరే, సో ఎట్లా ఉందన్నది. సో మధ్య ద్వారాలు అయితే దాని పద్ధతికి అనుకూలంగా పెట్టారా లేదా. సో ఇప్పుడు ఇలా ఉందనుకోండి, మధ్యద్వారం ఉత్తరం మధ్యద్వారం పెట్టకూడదు ఇది. సో 3 గదులు ఉన్నాయనుకోండి ఉత్తరంలో, సో ఇక్కడ మధ్యద్వారం పెట్టుకోవచ్చు. ఓకే, సో తర్వాత కిచెన్కి కిచెన్లోకి తూర్పు నుంచి డోర్ పెడతారు కొన్నిటికి. సో అట్లాంటివి ఏమైనా ఉన్నాయా. వాయువ్యం గది నుంచి
ఇటు బయటకు ఒక డోర్ పెడతారు, అట్లాంటివి ఏమన్నా ఉన్నాయా? సో ఇట్లాంటివి లేకుండా ద్వారాలన్నీ కూడా సరిగ్గా చూడాల్సి వస్తుంది. ఓకే. తర్వాత సో గదులు ఏ గది దేనికి వాడుతున్నారు, కిచెను, టాయిలెట్, ఇవన్నీ వాటి సరైన స్థానంలో ఉన్నాయా లేవా, ఇట్లాంటివన్నీ కూడా చూడాలి మనం. సో ఇది చూడడానికి చాలా సింపుల్గా అనిపిస్తుంది, బట్ ప్రాక్టికల్లీ వెళ్ళినప్పుడు అది ఎంత టైం పడుతుంది అనుకుంటున్నారు మీరు? సుమారుగా 2 to 3 అవర్స్ పడుతుంది, కొన్నిసార్లు 4 అవర్స్ కూడా పడుతుంది. సో జనరల్గా ఇప్పుడు డూప్లెక్స్ హౌస్ ఉందనుకోండి, ఇంకా టైం ఎక్కువ తీసుకుంటుంది. సో జనరల్గా ఒక గ్రిడ్ లాగా కడతాం ఇల్లు మనం. అంటే ఏంటి, గదులు ఇట్లా 9 గదులు ఉంటుంది అనుకోండి, ఇది గ్రిడ్ లాగా ఉంది. బట్ మీరు డూప్లెక్స్ కట్టినప్పుడు ఈ గ్రిడ్కి అనుకూలంగా కట్టరు, అది చాలా ఫ్యాన్సీగా ఉంటుంది లోపలికి వెళ్ళినాక రూములు అవన్నీ. సో అట్లాంటి వాటిల్లో మార్పులు చేయడానికి కూడా టైం ఎక్కువ తీసుకుంటుంది. సో వాటికి ప్లానింగ్ ఇవ్వాలన్నా కూడా సో టైం ఎక్కువ తీసుకుంటుంది. సో జనరల్గా ఇట్లా మనం ఇంటికి చూడాల్సిన విధానం ఇది. సో అది టైం 5 వాస్తు అనగానే చాలామంది అలా వచ్చి చూడండి సార్ ఒక 5 నిమిషాలే కదా అంటారు. సో వాస్తు 5-10 నిమిషాల పని కాదు, సో 2-3 అవర్స్ పడుతుంది కనీసం. సో ఇదంతా ఎందుకు అవుతుందంటే వాటిని సరిచేసే క్రమంలో ఏమవుతుందంటే ఇట్లా చేయాలా అట్లా చేయాలన్న డిస్కషన్స్ కూడా వస్తాయి. సో అవన్నీ కలిపి ఇంత టైం పడుతుంది. ఓకే. సో ఇంకా తెలుసుకోవాల్సింది ఏంటంటే ఈ వాస్తు నియమాలకు ఖర్చు ఎంత అవుతుంది. చాలామంది ఖర్చును చూసి భయపడుతూ ఉంటారు. సో ఉదాహరణకి డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఎంత ఖర్చు అయినా సరే మనం ఆపరేషన్ చేయించుకుంటాం లేదా వైద్యం చేయించుకుంటాం, ఇది కూడా అట్లాంటిదే. ఫలాని చోట ద్వారం ఉండకూడదు అంటే అక్కడి నుంచి తీసివేయాల్సిందే, దాన్ని సరైన స్థానంలో పెట్టాలి లేదా మూసివేయాలి. మూసివేయడం అంటే ఏంటి, ద్వారం దానికి ఒక తాళం వేసి ఉంచడం కాదు. సో అక్కడ ఆ ద్వారాన్ని తొలగించి అక్కడ గోడ పెట్టినప్పుడు మాత్రమే దాని దోషం పోతుంది. సో తూతూ మంత్రం వాస్తు ఎప్పుడు కూడా చేయకూడదు. సో అది మళ్ళీ ఫలితాలు ఆ సమస్యలు అలాగే ఉండిపోతాయి. తర్వాత ఇంకోటి ఏంటంటే జనరల్గా మనం చెప్పే వాస్తుకి వాళ్ళకు ఉన్న సమస్యలకి మ్యాచ్ అవుతుందా లేదా కూడా చూడాలి మనం. అంటే ఏంటి, సపోజ్ వాళ్ళ ఇంట్లో కోర్టు కేసులు, తగాదాలు ఇట్లాంటివి ఉన్నాయి, డిప్రెషన్ లాంటి జబ్బులు ఉన్నాయనుకోండి, మనం వాళ్ళ ఇంట్లో వాయువ్య దోషాలు ఏమైనా ఉన్నాయా అన్నది మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో ఆ రెండింటికి కూడా మ్యాచ్ అవ్వాలి. సో క్యాన్సర్ లాంటి జబ్బులు వస్తే ఆగ్నేయంలో ఏమైనా దోషాలు ఉన్నాయా, లేదా యజమానికి ఏమైనా సమస్యలు, యజమాని భ్రష్టు పట్టిపోవడం ఇట్లాంటివి ఏమైనా ఉంటే నైరుతిలో సమస్యలు, ఇట్లా వాళ్ళకు జరిగిన నష్టాలు, వాళ్ళకు ఉన్న పరిస్థితిని బట్టి మన వాస్తు శాస్త్రం కూడా దానికి మ్యాచ్ అవ్వాలి యాక్చువల్గా. అవన్నీ మ్యాచ్ చేసుకున్నాక సో వాళ్ళకు ఒక కంప్లీట్ సొల్యూషన్ ఇవ్వాల్సి ఉంటుంది. సో వాళ్ళు కూడా అది చేసుకునే వాళ్ళకు కూడా చాలా కష్టం అది యాక్చువల్గా, బట్ తప్పదు. అది మీరు ఒక హాస్పిటల్కి వెళ్తే ఆపరేషన్ చేయించుకోవాలి, బ్లడ్ నొప్పి కలుగుద్ది, కుట్లేస్తారు, 10 రోజులు ఉండాలి, ఇతరులు సేవ చేయాలి. సో ఇవన్నీ జరుగుతాయి. ఇది కూడా అట్లాంటిదే. మీరు అది ఒక డోర్ తీసి ఇంకో చోట పెట్టాలంటే మేస్త్రిని పిలవాలి, ఇసుక కొనాలి, సిమెంట్ కొనాలి, దుమ్ము వస్తుంది, మీ పని ఆగిపోతుంది. బట్ మీరు అది చేసుకుంటే మీకు దాని తాలూకు ఫలితం కనపడుతుంది. సో ఉదాహరణకి పలానా చోట ఉత్తర వాయువులో ద్వారం ఉందనుకోండి, ఇక్కడ ద్వారం పెట్టాడు, సో అది తీసేశారనుకోండి, సో మీకు దానికి వాళ్ళకు సమస్యలన్నీ పోతాయి. ఒక 2-3 మంత్స్లోనే మీకు రిలీఫ్గా అనిపిస్తుంది. సో డిప్రెషన్ కానీ ఇట్లాంటి జబ్బులు ఏమన్నా ఉంటాయి. అలాగే ఎటువైపు అయినా సరే. సో అది వాస్తు సరిచేసే విధానం. సో ఎప్పుడు కూడా తూతూ మంత్రంగా వాస్తు చేయకూడదు. సో నన్ను పిలిచే వాళ్ళకు నేను ఒకటే చెప్తాను, మీరు ఖచ్చితంగా ఖర్చు పెట్టి దాన్ని చేసుకోవాలనుకుంటే పిలవండి నన్ను, అదే నేను చెప్తాను. సో అది వాస్తు మీద నిజంగా నమ్మే వాళ్ళు అలా చేయాలి, అది అలాగే చేస్తారు ఎవరైనా సరే. సో ఇది పాత ఇంటికి వాస్తు సరిచేయాల్సిన విధానం. ఎవరికి వాళ్ళు చేసుకోవాలంటే సో కొన్నిసార్లు స్థలం దిక్కుకుందనుకోండి, చాలాసార్లు మీరు సొంతంగా కూడా కొన్ని తీసుకోవచ్చు. బట్ ప్రాబ్లం ఏంటంటే మీరు నిజంగా దాని మీద దృష్టి కేంద్రాయించి దాన్ని టైం కేటాయించే బదులు ఒక నిపుణుడిని పిలవడం బెటర్. సో ఇప్పుడు నేను చూపించిన 2 బుక్స్లో కూడా మీరు తీసుకోండి ఎక్కడన్నా. నా బుక్ అయితే నా దగ్గరే దొరుకుతుంది, అదైతే మార్కెట్లో దొరుకుతుంది, గౌరీ తిరుపతి రెడ్డి గారి బుక్. సో ఇది మీకు ఆన్లైన్లో దొరుకుతుంది, ఇది అమెజాన్లో కానీ దేవుళ్ళు.comలో. సో ఇదైతే నా దగ్గర మాత్రమే దొరుకుతుంది, కొరియర్లో పంపిస్తాను ఇది. సో ఇవి చూసి కూడా చేసుకోవచ్చు, బట్ స్థలం దిక్కుకు లేనప్పుడు సో అంత సొంతంగా చేసుకోవడం మాత్రం ట్రై చేయొద్దు. సో నేను ఎప్పుడు చెప్పేది ఒకటే, బుక్లో కూడా ఒక డిస్క్లైమర్ పెట్టాను. సో ఇవన్నీ కూడా వీడియోలు ముఖ్యంగా
మీకు ఒక బేసిక్ నాలెడ్జ్ కోసం మాత్రమే, మీరు సొంతంగా చేసుకోకూడదు. తర్వాత బుక్ చదివితే కొంత ఎక్కువ నాలెడ్జ్ వస్తుంది వీడియోల కంటే కూడా. బట్ అది కూడా ఒక నిపుణుడి సలహా తీసుకోవాల్సిందే. నిపుణులు కూడా ఎంతో కొంత కొన్ని ఇల్లులు ఖరాబ్ చేశాక వాళ్ళు నిపుణులు అవుతారు. మీరు మీ సొంత ఇల్లు ఖరాబ్ చేసుకొని మళ్ళీ ఏదైనా అనుభవం సంపాదించాలంటే ఆ ప్రయత్నం చేయండి. సో ఇప్పుడు అలా అవుతుందని చెప్పలేం, కానీ రిస్క్ తీసుకోవడం మాత్రం వద్దని చెప్తాను నేను. సో నమస్కారం.